ఈ రోజు మన ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్ లో డే 79. రోజు ట్రాన్స్ఫర్మేషన్ వీడియోస్ ఏమిటో ఈ రోజు ఒక కుట్టి స్టోరీ చెప్తా విను. అనగనగా ఒక చిన్న ఊరు, అందులో ఒక పెద్ద ఆయనకి 6 కొడుకులు, ఒక అమ్మాయి. అందులో 4వ అబ్బాయి చిన్నప్పటి నుండి ఎన్నో కలలతో చాలా కష్టపడి చదువుకుని గొప్ప ఉద్యోగం చేయాలనుకున్నాడు. చూస్తుండగానే అతనికి ఒక గొప్పింటి అమ్మాయితో వివాహం జరిగింది. అమ్మాయి కూడా తన తండ్రి మాటకు అస్సలు ఎదురు చెప్పలేనంత సంస్కారమైన కుటుంబం నుంచి వచ్చింది. ఈ జంటకి వాళ్ళ జీవితంలో ఆనందాన్ని పెంచాలని దేవుడు వీళ్ళకి 2 పిల్లల్ని ఇచ్చాడు. చిన్నప్పటి నుండి వాళ్ళు చాలా గారాబంతో పెరిగారు. చూస్తుండగా పిల్లలు పెద్ద పెద్ద చదువులకు వెళ్లిపోయారు. చెప్పుకునే అంత లేదు. కానీ ఎంత కష్టమైనా పర్వాలేదు పిల్లల్ని చదివించుకోవాలన్న తండ్రి, ఉన్న ఆస్తంతా అమ్మేసైనా పర్వాలేదు పిల్లల్ని చదివించుకోవాలన్న తల్లి. ఇవన్నీ దగ్గరుండి చూస్తున్న 2 పిల్లలు కష్టపడి ఏదోలాగా ఉద్యోగం తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నారు. చాలా కష్టపడి చదువుకుని కొడుకు ఉద్యోగం తెచ్చుకున్నాడు. కానీ అమ్మ నాన్న చెల్లిని చదివించుకోవడానికి ఇంకా కష్టపడుతూనే ఉన్నారు. ఇలా కొన్నేళ్లకి అమ్మాయికి కూడా ఉద్యోగం వచ్చింది. ఇంకా అమ్మ కొంచెం విశ్రాంతి దొరికింది. కానీ తండ్రి ఇంకా కష్టపడుతూనే ఉన్నాడు. ఇవన్నీ చూస్తున్న దేవుడు కూడా బోరు కొట్టి లాస్ట్ కొంచెం కరుణించి 28 సంవత్సరాల తర్వాత తండ్రి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేలా చేశాడు. అండ్ అలానే పిల్లలిద్దరూ మంచి పొజిషన్ లో ఉన్నారు. ఈ కథలో ఆ అమ్మాయి అండ్ అబ్బాయి ఎవరో తెలుసా? మా అమ్మ, మా నాన్న. పిల్లలిద్దరూ నేను, మా చెల్లి. ఇది నా కుట్టి స్టోరీ. మీలో ఎవరికన్నా ఈ వీడియో కనెక్ట్ అయితే ఒక లైక్ చేయండి. ఇంకా ఉంటాయి ఈ రోజుకి. గుడ్ నైట్.